ఎన్టీఆర్‌ని ఆయన్ని కలిసిన సందర్భం అందరిలాగానే అంటే చాలామందిలాగా నాకు కూడా జరిగింది. చిన్నప్పుడు చాలా ఊళ్ళల్లో ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి తిరుపతికి యాత్రా బస్సులు వేసేవాళ్ళు. అలాగా ఒక యాత్రా బస్సులో నేను కూడా మా ఊరు నుంచి వెళ్ళేవాడిని. అప్పుడు నా వయసు మహా అయితే 5 లేదా 6 సంవత్సరాలుంటాయి. అలాగా తిరుపతి దర్శనం అయింది. తర్వాత యథావిధిగా అప్పుడు తిరుపతి దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడు ఎన్టీఆర్‌ని దర్శించుకుని వెళ్ళాలి. ఉదయాన్నే వెళ్ళడం జరిగింది. ఆయన ఉదయం తప్ప మరో సందర్భంలో ఆయన కలిసే అవకాశం ఉండదు కదా! కాబట్టి ఆయన ఉదయం 5 నుంచి 6 గంటల మధ్యన అనుకుంటాను. అప్పుడే ఈ అభిమానుల్ని కలవటం అనేది జరిగేది. అలాగా అభిమానులతో పాటు ఆ తిరుపతి నుంచి వచ్చిన భక్తులతో పాటు మేము కూడా లోపల నుంచి ఆయన ధవళ వస్త్రాలు అంటాం చూడండి, ఆ తెల్లటి వస్త్రాల్లో ఆయన బయటికి వస్తుంటే నిజంగా వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు నాకేమి అనిపించిందో లేదో తెలియదు కానీ దైవాన్ని ఈయన చూస్తుంటే నిజంగా ఒక కలియుగ దైవాన్ని చూస్తున్నానన్న ఫీలింగ్ అయితే నాకు ఫస్ట్ అప్పుడే నాకు నా మనసులో నా హృదయంలో మొదలైంది. అలాగా ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా తిరుపతి వెళ్ళి ఒక ఎన్టీఆర్ భక్తుడిగా తిరిగి వచ్చాను అనుకోవాలి నేను. అలా అనిపించింది నాకైతే.